అమెరికా అధ్యక్షులు ట్రంప్ విధిస్తున్న 50% సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని తక్షణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకుని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్లు డిమాండ్ చేశారు. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. భారీ స్థాయిలో అవంతి, దేవి, నెక్కంటి ఇలాంటి భారీ స్థాయి ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. వాటితో ఇంకా చిన్నగా ఎక్కడికక్కడ 200 మంది 300 మంది పనిచేసేటువంటి యూనిట్స్ కూడా ఉన్నాయి. ఒక ప్రాసెసింగ్ యూనిట్స్ 30,000 మంది పైబడి పనిచేస్తూ ఉన్నారు. వీటికి తోడు వనపర్పేటలో హ్యాచరీస్ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో గుజరాత్, వనపర్పేట ఇవి రెండే మంచి ప్రాంతాలు ఈ హ్యాచరీస్ కోసం చెప్పి. ఈ హ్యాచరీస్లో దాదాపు 25,000 మంది పైన పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్స్, హ్యాచరీస్ ఇవి కాకుండా ఏంటంటే ఇతరత్ర ట్రాన్స్పోర్టు, అలాగనే షాపుల్లోనూ వీటిల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5,50,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతున్నది. ఇది చాలా భారీ ఎత్తున. అందుకని ఇప్పుడు ఇంత పెద్ద యంత్రాంగం వీళ్ళందరూ కూడా అంటే సంక్షోభంలో కూరుకుపోయారు. ప్రజలందరూ అంటే పరిశ్రమల యజమానులు, రైతులు, హ్యాచరీ యజమానులు, హ్యాచరీస్లోనూ ప్రాసెసింగ్ యూనిట్స్లోనూ పనిచేసేటువంటి కార్మికులు, ట్రాన్స్పోర్టు ఇంతమంది సంక్షోభంలో కూరుకుపోయి ఉంటే డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడో తెలియదు. ఏ సినిమా షూటింగ్లో ఉన్నాడో, లేకపోతే ఆయన ఇతర రాష్ట్రాల్లోనే వాసం ఉండి ఇక్కడేమో పరిపాలన చేస్తే ఏంటి జరిగేది, ఉపయోగం ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు తక్షణం కలగజేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఈ కలగజేసుకుపోయినట్టయితే దీనివల్ల వచ్చేటువంటి విదేశీ మార్గదర్శనం తగ్గిపోతుంది, ఉపాధి నశించిపోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ, ఒక్క కర్మాగారం కొత్తది రాలేదు, ఒక్కరికి ఉపాధికి నూతనంగా లభించలేదు. మీరు ఉపాధి ఎటు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. కనీసం ఆల్రెడీ ఉన్న ఉపాధి అయినా మీరు అట్లీస్ట్ కాపాడండి. అది కూడా చేయడం చేత కాకపోతే ఇంకేంటి ఉపయోగం? అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మీరు చెయ్యండి. మేము కార్మిక వర్గం, ఈ పరిశ్రమల యజమానులు అందరం కలిపి మేము ఈ సమస్య పరిష్కారం కోసంగా మేము కూడా ఒక ప్రయత్నం చేస్తాం. రియాలిటీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలిసేది. కానీ ఇప్పుడు తనిఖీలు మొత్తానికి నిలుపుదల చేశారు. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఏ ఫ్యాక్టరీని తనంతట తాను స్వతంత్రంగా తనిఖీ చేయడానికి వీల్లేదు అని చట్టం తీసుకొచ్చారు. దీంతో ఫ్యాక్టరీల యాజమాన్యాల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇష్టానుసారం కార్మికుల తొలగింపులు పెరిగిపోయినాయి. ఈ పండూరులో ఉన్నటువంటి ఎఫెక్స్ పరిశ్రమలో పనిచేసేటువంటి మిషనరీ మీద పనిచేసేవాళ్ళు సగం మందిని తొలగించారు. మీరు 2 నెలల తర్వాత రండి, అప్పుడు ఇస్తాం మీకు ఉద్యోగాలు. వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు. నెక్కంటి, పెద్దాపురం నెక్కంటి ప్రాంతంలో సగం మందితోనే పరిశ్రమ నడుపుతున్నారు. సగం మందిని ఇంటికి పంపించేశారు. వీళ్ళెవరికి ₹1 కూడా నష్టపరిహారం చెల్లించకుండా పంపిస్తూ ఉన్నాం. తీసుకుంటాం, చేస్తాం, కంగారు పడకండి అని చెప్తా ఉన్నాం. అంటే ఈ ట్రంప్ సుంకాల వల్ల యాజమాన్యానికి కూడా నష్టమే. కానీ దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ 20% మార్కెట్, అమెరికా మార్కెట్ ఏదైతే వెళ్ళటం లేదో మా సరుకు, ఆ సరుకు వేరే దేశాల్లో వేరే మార్కెట్లో అమ్ముకునే ఏర్పాటు చేయాలి. దాని ద్వారా యాజమాన్యాలు పని ఆపకుండా ఈ కార్మికుల తొలగింపులు జరగకుండా ఉంటాయి. కానీ ఈ జిల్లాలో ఆక్వా పరిశ్రమల మీద ఆధారపడి 1,00,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. సీడ్ ప్రాసెసింగ్ కానీ, సీడ్ రొయ్య పిల్ల హ్యాచరీస్ కానీ, లేదా పీలింగ్ చేసేటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, ఫీడ్ తయారు చేసి అంటే మా మేత తయారు చేసేటువంటి పరిశ్రమలు కానీ ప్రతి సంఖ్యలో ఈ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ జిల్లాలో ఈ 1,00,000 మంది ఉపాధికి సంక్షోభం ఎదురవుతూ ఉంది. తక్షణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఎంపీ గారు, డిప్యూటీ సీఎం గారు కలగ చేసుకోవాలి. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఆక్వా రంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీ నిర్లక్ష్యం వల్ల 1,00,000 మంది ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం కనబడతామని తక్షణం కలగ చేసుకోవాలి. మీరు కనుక కలగ చేసుకోకపోతే సిఐటిగా రాబోయే 10 రోజుల్లో ఈ పరిశ్రమల దగ్గర కార్మికుల స్థితిగతుల మీద సర్వే చేస్తాం. వచ్చేటువంటి ఇబ్బందులు, ఏదైతే తొలగింపులకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యాల మీద ఉద్యమాల ద్వారా సమాధానం